ఈ పెద్ద గిండి చేపతో మా అమ్మ అయితే పులుసు అయితే పెడుతుంది. ఎలా పెడుతుంది అనేది మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ముందుగా ఎర్రగడ్డ టమోటా తరిగి అయితే పక్కన అయితే పెట్టేసుకుంది. ఒక పెద్ద గుంట గిన్నె లాంటిది తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, దాంతో పాటు మిరప్పొడి అయితే వేసుకుంది. వాటితో పాటు సరిపోయినంత ధనియాల పొడి కూడా అయితే వేసుకుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే బాగా పిసుకొని పక్కన అయితే పెట్టుకుంది. ఫస్ట్ పక్కన పెట్టుకున్న పెద్ద గుంట గిన్నెలో కరివేపాకు కూడా వేసింది. ముందుగా పిసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఆ పెద్ద గుంట గిన్నెలో అయితే పోయేసింది. ఆ గుంట గిన్నెలో పోసిన చింతపండు రసాన్ని ఇందాక వేసుకున్న మిరప్పొడిని మొత్తం అయితే కలిపేసుకుంది. అలా కలుపుకున్న తర్వాత తగినంత పసుపు కూడా తీసుకుని అందులో వేసి నీట్ గా అయితే కలిపేసింది. ఇంకా వెంటనే ఒక పెద్ద బాండ్లు అయితే గ్యాస్ మీద పెట్టేసింది. వెంటనే అది వేడెక్కిన తర్వాత దాంట్లో అయితే నూనె అయితే పోయేసింది. ఆ నూనె వేడెక్కిన తర్వాత తగిన ఆవాలు కూడా అయితే వేసింది. ఆ ఆవాలతో పాటు కొద్దిగా మెంతులు కూడా అయితే వేసింది. ఇవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత మా అమ్మ అందులోనే కొద్దిగా ఆనియన్స్ కూడా అయితే వేసింది. ఆనియన్స్ బాగా కలిపెట్టుకుని బాగా ఏగిన తర్వాత అందులోనే కొద్దిగా టమోటా కూడా వేసి నీట్ గా అయితే కలిపేసుకుంది. టమోటా ఎరగడ్డ బాగా ఏగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకుని చింతపండు పులుసు పోయేసింది. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత పులుసు చూడండి ఎలా తెలుతుందో. పులుసు అలా తెలియని తర్వాత మనం ఇందాక ముందుగా కోసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా దాంట్లో అయితే వేసుకుంది. ఆ 1.5 కేజీ చేప ముక్కలను మొత్తం అయితే వేసింది. చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి కింద దింపుకొని బాగా తిప్పుకొని మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టేసింది. 20 నిమిషాలు అయిన తర్వాత మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ చేసిన చేపల కూరకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. ఆ పొగలకే చేపల కూర అన్నం వేసుకుని తింటే టేస్ట్ అయితే కతక్కున ఉంది. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఈ లోపల లైక్లు, షేర్లు, ఫాలోలు, సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి.